యాక్చువల్లీ భరత్ కి చాలా బోర్ కొడుతుందండి. సో అందుకే ఇద్దరం కలిసి ఒక గేమ్ ప్లాన్ చేసుకున్నాము. అయితే వాడికి కావాల్సిన ఐటమ్స్ నేను తీసుకొచ్చాను. నాకు కావాల్సిన ఇన్ఫాక్ట్ వాడు తేలేడు కాబట్టి వాళ్ళ బ్రదర్ అలాగే మా హస్బెండ్ హెల్ప్ చేశారు వాడికి. సో అయితే గేమ్ లోని ఇవన్నీ ఐటమ్స్ ఉన్నాయి. సో అయితే గేమ్ ఎలా ఆడాలి ఏంటనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. అయితే మనం గేమ్ లోకి వెళ్ళేదానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, అలాగే షేర్ కూడా చేయండి. ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేసేదానికంటే ముందు గేమ్ లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. అయితే గేమ్ లో మెయిన్ గా మనకి ఇంపార్టెంట్ అనేది ఈ టిష్యూ రోల్ అండి. సో దీంతోనే ఇప్పుడు గేమ్ ఆడాలి. సో అయితే ఈ సైడ్ ఉన్నవన్నీ నాకు సంబంధించిన ఐటమ్స్, ఈ సైడ్ ఉన్నవన్నీ భర్తకు నచ్చిన ఐటమ్స్. సో వాడికి నచ్చినవన్నీ నేను ఇక్కడ పెట్టాను. సో నాకు నచ్చినవి ఏంటనేది నాకు తెలియదు, ఎందుకంటే వీళ్ళు తెచ్చారు కాబట్టి. సో ఐ హ్యావ్ టు గెస్ ఏంటున్నాయి అనేది. అయితే నేను మీకు చూపిస్తాను ముందుగా ఏమున్నాయి అనేది. ఇక్కడ బూట్ ఇయర్ పాడ్స్ ఉన్నాయి, అలాగే బ్యాంగిల్స్, వాచ్. అయితే ఇవన్నీ కొత్తవే. ఇన్ఫాక్ట్ హెయిర్ పిన్స్ ఉన్నాయి, అలాగే కొన్ని క్లిప్స్ ఉన్నాయి. ఇదేవో నేను ఇప్పుడు చూడలేదు, కొత్తగానే ఉన్నాయి. అలాగే నెయిల్ పాలిష్ సెట్ ఉందండి ఇక్కడ. వీళ్ళు ఎప్పుడు తెచ్చారో నాకు తెలీదు ఇన్ఫాక్ట్ ఇది. అలాగే కొన్ని డిఫరెంట్ షేడ్స్ లిప్స్టిక్స్ ఉన్నాయి. ఇవి ఏంటంటే ఇవి ఇమ్లీ చాక్లెట్స్, నాకు చాలా ఇష్టం ఇవి. సో ఇవి కూడా ఒక డబ్బా ఉన్నాయి. సో అలాగే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఇండియా హైలైట్ అండి ఈ గేమ్కి. సో అది ఏంటో కూడా నేను చెప్తాను. దానికంటే ముందు భరత్కి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయనేది నేను ముందుగా చెప్పేస్తాను. పెన్సిల్ బాక్స్ ఉంది, అలాగే కొన్ని స్టేషనరీ ఐటమ్స్ ఉన్నాయి ఇందులో, అలాగే క్రాఫ్ట్ బుక్ కూడా ఉంది. భరత్కి చాలా ఇష్టమైన చాక్లెట్స్. ఇన్ఫాక్ట్ వాడికి చాక్లెట్స్ ఇవ్వం మేము ఇంట్లోని, కానీ వాడికి చాలా క్రేజీ చాక్లెట్స్ తినాలని. సో సమ్హౌ చాక్లెట్స్ ఈసారి నేను తీసుకొచ్చాను. అలాగే సాఫ్ట్ టాయ్, అలాగే స్టేషనరీ ఐటమ్స్ ఉన్నాయి ఇందులో. ఇంకా వాడికి కూడా ఒక ప్లేట్ ఆఫ్ పిండి ఉంది ఇక్కడ. ఇంకా బిస్కెట్స్, వాడికి బాగా ఇష్టమైన పానీపూరి. సో ఇవన్నీ వాడికి ఇష్టమైనవి కాబట్టి ఇవన్నీ ఆ సైడ్ ఉన్నాయి. ఇవి నాకు ఇష్టమైనవి కాబట్టి నాకు ఇష్టమైనవి అనుకొని వాళ్ళు తెచ్చారు. సో అయితే ఇవి నాకు ఇష్టమైనవని ఇటు పక్కన పెట్టారనమాట. సో ఇప్పుడు గేమ్ ఎలా ఆడాలనేది స్టార్ట్ చేద్దాం, చూపిస్తాను మీకు ముందుగా. ఇక్కడ ప్లే స్టేషన్ టిష్యూ రోల్ పైన ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ పెడతాము. ఇది ఆ కార్నర్ లో ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ లో ఉంటుంది గ్లాస్. ఈ టిష్యూ రోల్ తోటి స్లోగా మూవ్ చేస్తూ టిష్యూ చిరిగిపోకుండా మన గ్లాస్ ని మూవ్ చేయాలి. ఒకవేళ వాటర్ స్పిల్ అయిపోయి ఆ టిష్యూ కనుక చిరిగిపోయిందంటే ఆ గ్లాస్ ఎక్కడికి వచ్చి ఆగిపోతుందో అక్కడున్న ఐటమ్స్ పాడదవుతుంది. అదేవిధంగా పిండి వస్తే కనుక పిండి మొహం మీద అద్దుకోవాలి. సో ఈ విధంగా గేమ్ అనేది ఉంటుంది. అయితే గేమ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ ఇంకా విజిబుల్ గా ఉండడానికి నేను కొంచెం ఫుడ్ కలర్ కలుపుతున్నాను. ఇంట్లోని కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ కలుపుతున్నాను, కొంచెం చూడడానికి అట్రాక్టివ్ గా ఉంటుంది కాబట్టి. సో కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి. చాక్లెట్ మీదే ఉంది నీ దృష్టి అంతా. సో అయితే ఈ గ్లాస్ ఇప్పుడు ఇక్కడ పెట్టేస్తున్నాను. స్టార్టింగ్ పాయింట్ లో పెట్టేసాను గ్లాసు. సో పక్కన పెట్టాను. సో అయితే ఇప్పుడు ఫస్ట్ ఛాన్స్ ఎవరు వాడతావా? ఫస్ట్ స్టార్ట్ చేయండి, కావాలి కదా చాక్లెట్స్ వద్దా? మీరు స్టార్ట్ చేయండి ప్లీజ్, చాక్లెట్స్ కావాలి కదా మీకు. సరే అయితే భరత్ స్టార్ట్ చేస్తాడు ఇప్పుడు. అయ్యో యు మిస్ ద ఛాన్స్ టిలు. కొంచెం మిస్ అయితే ముందుకు వచ్చేస్తే పిండి వచ్చేస్తుంది మొదటికి. పానీపూరి అండ్ బిస్కెట్స్, వావ్ ఫేవరెట్. ఖుషి ఖుషి. ఇప్పుడైతే నా
ఛాన్స్ అండి, చూద్దాము ఎలా ఆడుతానేంటో. ఫస్ట్ అయితే క్లీన్ చేసేయాలి వాటర్ అంతా. సో ఇప్పుడు నేను పిండి రాసుకుంటున్నాను, ఎందుకంటే నా గ్లాస్ పిండి దగ్గర ఆగిపోయింది కాబట్టి. నవ్వుతున్నానా? నెక్స్ట్ నేను రాస్తాను ఇప్పుడు. సో ఫైనల్గా పిండి రాసుకుంటున్నాను ఇప్పుడు. రాస్తావా? పిండిలో నా మొహం ఎలా ఉంటుందో చూడండి. పెట్టుకోవాలా? కింద పెట్టుకుని చేయాలి ప్లీజ్. బాగుందానా? ఇక్కడ సో చూసారు కదా, మొత్తానికి అయితే పిండి నా మొహం మీద పడినే పడింది. ఇప్పుడు భరత్ ఛాన్స్, నేను వెయిట్ చేస్తున్నాను వాడు మొహం మీద పిండి ఎప్పుడు పడుతుందా అని. అయితే మళ్ళీ వాటర్ ఫిల్ చేసామండి ఆ గ్లాస్లోని. మళ్ళీ కొంచెం ఎంటీ అయిపోయింది కదా, అది ఫిల్ చేసాను. ఇప్పుడు మళ్ళీ భరత్ టర్న్. అయితే ఇప్పుడు భరత్ ఆల్రెడీ ఇక్కడ ఉండేటప్పుడు పిండి ఛాన్స్ అయిపోయింది కాబట్టి నేను కొంచెం షఫుల్ చేస్తున్నాను. పిండి ఇప్పుడు ఇక్కడ పెడుతున్నాను. సో ఇప్పుడు మళ్ళీ పెట్టి స్టార్ట్ చేస్తాడు ఆడటం. పిండి నీకు కూడా వస్తుంది. స్టార్ట్. కొంచెం ముందుకు వస్తే పిండి దొరికేదిరా నీకు. వీడికి 2 వచ్చా, నాకు ఇది రాలే. ఇప్పుడు నా టర్న్ కదా, నేను ఆడాలా చూడు. సో పిండి నేను షఫల్ చేస్తున్నాను. నాది ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి ఈ ప్లేస్ ఇక్కడికి మూవ్ చేస్తున్నాను. పిండి ఇక్కడ పెట్టాను.
గోన్. అయితే నాకేమొచ్చాయి? బ్యాంగిల్స్, వాచ్. ఇప్పుడు మీ టర్న్. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేయాలన్నమాట. ఓకేనా? వాటర్ స్పిల్ అయిపోయింది కదా, ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసాను. వెయిట్ చేయి. ఇప్పుడు పిండి ఇక్కడ ఉంది కదా, సో ఇప్పుడు మీరు అక్కడి నుంచి ఇక్కడ వరకు ఏ పాయింట్లో ఆగినా మీకు పిండి. ఓకే, థ్యాంక్ యూ. ముందు పెట్టింది అంకిత. ఆ పిండి తాగాక చాక్లెట్స్ వస్తాయి. ఓకే, స్టార్ట్, గో. చాక్లెట్స్ కరిగిపోతున్నాయి. ఓకే ఓకే, పిండి దగ్గర కొంచెం దాటితే చాక్లెట్స్ వచ్చేస్తాయి. ఎలాగా బాబు? సో అయితే ఇప్పుడు నా టర్న్. సో నా టర్న్లో పిండి ఆల్రెడీ షఫల్ చేసింది కాబట్టి చాక్లెట్స్ అన్నీ వాడికి వెళ్తాయి. కాదా తీసుకుంటాం. ఫస్ట్ గేమ్ ఆడద్దాం. నాకొచ్చాయి. కొత్తగానేది. ఓహో, నైస్. అమ్మ కాస్ట్లీ కానీ కదా. ఏంటో కాస్ట్లీ చెప్పు. చాక్లెట్స్. ఓకే, నెక్స్ట్ మీ టర్న్. సో భరత్కి ఐటమ్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు నేను వాడికి ఇష్టమైన కాజు మిక్చర్ పెడుతున్నాను. సో ఇది ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటుంది. సో పిండి ఇంకా షఫుల్ చేయట్లేదు ఎందుకంటే ఉన్న ఐటమ్స్ తక్కువే కాబట్టి పిండి అక్కడే ఉంటుంది. మన భరత్ స్టార్ట్. ఇక్కడికి వెళ్ళిపోద్దా? ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది. ఇలాగా, ఇలా కాదు. సో ఇప్పుడు నా టర్న్, నేను స్టార్ట్ చేస్తున్నాను.
పిండి కూడా నేను జరపట్లేదు, ఎందుకంటే షఫల్ చేయడానికి ఎక్కువ లేవు కాబట్టి పిండి అక్కడే ఉంటుంది. సరే లేదు, అక్కడ దాకా తీసుకొస్తే చాలు. సో డన్. ఓ లిప్స్టిక్స్, నెయిల్ పెయింట్స్, హెయిర్ పిన్స్, హెయిర్ క్లిప్స్. బా ఇవి చాలా ఎక్కువ పెట్టినట్టున్నారు. ఓకే ఫైనలీ ఇవన్నీ నావే. ఇప్పుడు మీ టర్న్ సార్. లాగండి సార్, సర్వమని లాగండి సార్. ఇప్పుడు భరత్కి పిండి వేయాలి మొహమ్మగా పెట్టేస్తాడు పిండిలో. అయితే భరత్ని ఏం చేస్తా అంటే ముక్కు మొత్తం ఇలా టచ్ చేయి, అప్పుడు ముక్కులోకి వెళ్ళకుండా ఉంటుంది. ఓకేనా? ఫేస్ పెట్టేది, ఫేస్ పెట్టండి సార్. పిండి వేసినా శుభ్రంగా ఇంకా తుడుచుకుంటున్నాడు. సో ఇప్పుడైతే నా టర్న్. పిండి కూడా పక్కనే ఉంది, మిగిలిన ఒకటే ఐటమ్. లెట్స్ క్రాస్ దిస్. ఓకే ఓకే ఫైనల్ ఉండు. ఇది తినేద్దాం ఫస్ట్. తినేయచ్చు కదా, రూల్స్ తినేయచ్చు. ఇందులో 2 ఉన్నాయి, సరిపోతాయి ఇద్దరికి. సో ఇప్పుడు ఫైనల్ గా ఇక్కడ నా ఐటమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. భరత్కి ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా పెట్టాము, అలా కాకపోయినా ఇంకొకటి బాక్స్ అనేది ఉండిపోయింది కాబట్టి సో ఈ గేమ్ ని చేంజ్ చేశారు. ఏంటంటే ఇక్కడ 2 లెవెల్స్ కింద 2 ప్లేట్లు పిండి పెట్టారు. సో ఇప్పుడు నా గ్లాస్ అనేది ఆ 2 ప్లేట్లు దాటి ఇక్కడ ఫైనల్ గా ఫినిషింగ్ లైన్కి వచ్చేయాలి. అక్కడ నుంచి ఇక్కడ వరకు గ్లాస్ వచ్చేటప్పుడు, ఫినిషింగ్ లైన్కి వచ్చేటప్పుడు ఎక్కడ గ్లాస్ ఆగిపోయి పేపర్ చిరిగిపోయినా సో ఇంకా వాళ్ళకి పిండి అప్లై చేస్తారంట. సో ఇది ఫైనల్ రౌండ్. మొత్తానికి అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. ఓకే భరత్కి ఇద్దాం ఛాన్స్. పిండి అయినా చూడు, లెవెల్ చూడు, లెవెల్ చూడు. ఇగో అదిగో చూడు. సి సి బడుగు క్రాస్ అయిపోయాడని చెప్పి ధీమా వచ్చేసింది. ఇంకో ప్లేట్ ఉంది, నాకే టెన్షన్గా ఉంది, మళ్ళీ రాసుకోవాలి పిండి అని. కొంచెం స్ట్రెస్గా వెళ్ళానండి బాబు. మూత టేబుల్
ఫైనల్లీ సెకండ్ ప్లేట్ దగ్గరకు వచ్చాను. అలా చేయకూడదు, మరి చీటింగ్ గేమ్స్ ఆడకూడదు, వాళ్ళందరూ చూస్తున్నారు కదా. Yes, అన్ని గెలుచుకున్నాము. భరత్ అన్ని గెలుచుకున్నాడు. వాడికి ఇవన్నీ గెలుచుకున్నాను అనే దానికంటే చాక్లెట్స్ వచ్చాయని మాత్రం ఫుల్ గా ఖుషిగా ఉన్నాడు. చూసారు కదా, ఇలా ఫన్ తో మేము ఈ గేమ్ కంప్లీట్ చేసినాము. భరత్ అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు, ఎప్పుడు గేమ్ అయిపోతుందా చాక్లెట్స్ తినేద్దా అని. అయితే నేను వాడిని తిన్నా ఉన్న సంగతి వాడికి తెలుసు. అయితే ఒకటి ఇస్తానులేండి, మరీ అది చీటింగ్ కాదు. చూసారు కదా, ఇలా సాగింది మా గేమ్. అయితే ఫనీగా మా ఇద్దరు ఈ గేమ్ ఇలా కంప్లీట్ చేసాము. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు మా ఇద్దరు గేమ్లో ఎవరి గేమ్ నచ్చిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోదు. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు టచ్లో ఉండండి. బాయ్.